దేవుని మాటలు నేర్చుకుందామండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమ స్వరూపమైన మా తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం తండ్రి. దేవా, కొద్ది నిమిషాలు మీ మాటలు వినడానికి మీరు సిద్ధపడుతుండగా నాయన, మీరే మాకు బోధించి సహాయం చేయమని, మీ అందు వినిచిన మాటలు విడిచిపెట్టక మా మనసును హృదయాన పదనం చేసుకొని భద్రపరచుకొని మీ మాటల ప్రకారం జీవించే కృపను మాకు దయచేయమని, సమస్త విషయాలు మీరే మాకు తోడుగా నడిపించి మా స్తుతుల ద్వారా మీరే ఘనత మహిమ ఫలాలు పొందుకోమని ప్రార్థిస్తూ, ఈ మనలన్నీ కూడా మా ప్రభును రక్షకుడినైనా యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని స్నాను పరమ తండ్రి, ఆమేన్. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దేవులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెబుతున్నది కదా. అంటే ఎవరైతే దీనులుగా ఉంటారో వారికి దేవుడు కృప చూపుతాడంట కదా. ఏం చెబుతాడంట? కృప చూపుతాడంట. అంటే ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, ఎవరైతే తానుగా తగ్గించుకొని ఉంటారో, ఎదుటి వ్యక్తిని గౌరవిస్తుంటారో, ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తుంటారో, ఎదుటి వ్యక్తి ఎదుట మర్యాదగా నడుచుకుంటారో వారిని దేవుడు దీవిస్తాడంట కదా. అలా కాకుండా మన మనస్సులో అహంకారమైనటువంటి ఆలోచన కలిగి ఎదుటి మనిషిని చాలా సులువుగాను, తేలిగ్గాను, సునాయాసంగాను ఆలోచన చేసి వీడెంత అని, లేకపోతే ఈమెంత అని మన మనసులో అనుకుంటే అది దేవునికి హీనంగా కనబడుద్దంట. అది దేవునికి హీనంగా కనబడుద్దంట, హీనమైన చర్యగా కనబడుద్దంట. కాబట్టి దేవుడు ఏం చెప్తుందంటే, ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, దీన మనసు కలిగి ఉంటారో వారికంట దేవుడు కృప చూపుతాడంట. వారికి దేవుడు కృప చూపుతాడంట. కాబట్టి మనం దీనత్వం కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? దీనత్వం కలిగి ఉండాలంట. సరే, లేవికాండము 2వ అధ్యాయము 6వ వచనం. లేవికాండము 2వ అధ్యాయము 6వ వచనం. అది నైవేద్యము గనుక నీవు దాన్ని ముక్కలుగా తుంచి వాటి మీద నూనె పోయవలెను కదా. నైవేద్యాన్ని తుంచి దాని మీద నూనె పోయాలంట కదా. ఇప్పుడు ఒక రొట్టెను తీసుకున్నప్పుడు విరవబడితేనే కదా అది అనేకులకి పంచగలం, అవును కదా. ఒక రొట్టెని తీసుకున్నప్పుడు ఆ రొట్టెని ఇరిచి ముక్కలుగా, చిన్న చిన్న ముక్కలుగా చేయగలిగితేనే ఆ రొట్టె ముక్కలు అనేకులకి మనం పంచగలుగుతాం కదా. ఆ రొట్టె ముక్కని ఇరవకుండా, తుంచకుండా అనేకులకి పంచగలుగుతాం మనం? పంచలేం కదా. అందుకే యేసు ప్రభువారు ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి కదా అనేకులకి పంచిపెట్టినంట కదా. అంటే నీ మనసు ఎరగాలి. నువ్వు ఏమరగాలి? నీ మనసు ఎరగాలి. దేవుని కొరకు నువ్వు వెలగాలి, విరవబడాలి నువ్వు కదా. నువ్వు ఎప్పుడైతే దేవుని చేతులకు వచ్చి దేవుని చేత విరవబడతావో అప్పుడు అనేకులకి నీవు దీవెనకరంగా ఉంటావంట కదా. అనేకులకి నీవు దీవెనకరంగా ఉంటావంట. ఎప్పుడైతే ఆ రొట్టె
ప్రభువా నన్ను విరవద్దు అని అంటదనుకో, ఆ రొట్టె ఒక్కటిగానే ఉంటది. ఆ రొట్టె ఒక్కటిగానే ఉంటది, అంటే సింగిల్ గానే ఉంటది. ఆ రొట్టె ఫలింపు ఉండదు ఇక కదా. ఏ రొట్టె అయితే, అంటే ఏ వ్యక్తి అయితే దేవుని చేతులకు వస్తాడో, స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో కదా, దేవుని యొద్దకు వచ్చి తన యొక్క జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి, దేవా నన్ను ఇరువని ఎవరైతే తన జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటారో వారు విరవబడితే అనేకులకి దీవెనకరంగా, అనేకులకి ఆశ్చర్యకరంగా ఉంటున్నారంట. అవును కదా. ఇప్పుడు యేసు ప్రభువు వారు ఒక దగ్గర ప్రసంగం చేస్తున్నప్పుడు 5,000 మంది వస్తారు. ఎంతమంది వస్తారు? 5,000 మంది వస్తారు. 5,000 మంది వచ్చినప్పుడు అక్కడ చాలా మంది ఆకలితో నకనకలాడుతున్నప్పుడు శిష్యులు అంటారు, అయ్యా ఇంతమందికి మనం భోజనం పెట్టాలా? ఇంతమందికి మనం భోజనం పెట్టాలంటే యేసు ప్రభువు అంటున్న మాట ఏంటంటే, అయ్యా వాళ్ళు 3 దినాల బట్టి మన దగ్గరే ఉన్నారు, మనం చెబుతున్న మాటలు వినుకుంటా ఇక్కడ నుంచి కనీసం ఒక అడుగు తీసి ఆ పక్క కూడా వేయలేదు, వాళ్ళు ఎటు పోలేదు, వారు తినకుండా వెళ్ళిపోతే సొమ్మసిలి పడిపోయే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి వారికి ఎలాగైనా సరే ఆహారం పెట్టాలి, వారికి ఎలాగైనా సరే ఆహారం పెట్టాలని చెప్పినప్పుడు వారిని అడుగుతురు శిష్యుల్ని, అయ్యా మీ దగ్గర ఏమైనా ఉందంటే మా దగ్గర ఏం లేదు ప్రభు అంటాడు కదా. మా దగ్గర ఏమి లేదు ప్రభు అన్నప్పుడు అందులో ఒక బాలుడు ఉంటాడు. ఆ బాలుడే ఏమంటాడు, ప్రభువా నా దగ్గర ఉంది అంటాడు. ఏముంది? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి కదా. 5 రొట్టెలు చిన్న చేపలు యేసు ప్రభు చేతికి ఇచ్చినప్పుడు యేసు ప్రభు వారు వాటిని విరచి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి అది పంచగా దాదాపు 5,000 మంది తినేశారు కదా. అంటే నీ చేతిలో ఉన్నటువంటిది దేవునికి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? నీ జీవితాన్ని ఇవ్వాలి కదా. నీ జీవితాన్ని ఇవ్వకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా కదా, నువ్వు ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా ఎక్కడేసిన గొంగట అక్కడే అనే కదా. నీ జీవితాన్ని దేవునికి ఇవ్వకుండా, నీ మనసును దేవునికి అప్పచెప్పకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా, నువ్వు ఎంత ప్రయాసపడ్డప్పటికీ దేవుని చేతికి నీ జీవితాన్ని ఇవ్వకపోతే, దేవుని చేతిలోనికి నువ్వు వెళ్ళకపోతే నీవు విరవబడవు కదా. నీవు విరవబడకపోతే నీకు దీవెన లేదు, దీవించబడమని అర్థం. అవునా కదా. ఆ బాలుడు ఏం చేసిండు? 5 రొట్టెలు 2 చేపలు చేసిపోయి యేసు ప్రభువు చేతికి ఇస్తే కదా, ఆ 5 రొట్టెల్ని 2 చేపల్ని ఇరిచినప్పుడు 5,000 మందికి పెట్టంగా ఇంకా ఎన్ని గంపలు నిండితే? 12 గంపలు నిండా నిండితే ఇక్క కదా. అంటే 12 గంపలు మిగులుతాయి, ఎత్తి పక్కన పెడతావు కదా. అంటే నీవు దీవించబడాలంటే, దీవెన నొందాలంటే మొదటిగా నువ్వు దేవుని దగ్గర రావాలి. తర్వాత రెండోదిగా నీ జీవితాన్ని దేవునికి అప్పగించాలి కదా. నీవు దేవుని దగ్గర రాకుండా ఈ లోకంలో నువ్వు ఎంత తిరిగినా సరే ఏమీ లేదు. ఏమందా? ఏమీ లేదు. వచ్చినట్టుగా వస్తుంది, కానీ అది ఎడిపోద్దో తెలియదు. వస్తుంది నీ చేతికి, కానీ అది ఎటు జారిపోద్దో తెలియదు, నీకు నిలబడదని కదా. మనకి నిలబడాలంటే మనుషులు ఇచ్చేది కాదు, దేవుడిచ్చే దీవెన కావాలి కదా. మనుషులు ఇచ్చే దీవెన కాదు మనకి, దేవుడిచ్చే దీవెన అయితే అది నిరంతరం నీతోని, నీ పిల్లల పిల్లల పిల్లలతోని తరతరాలు యుగ యుగాలు నిరంతరం ఆ దీవెన నిలిచిపోద్ది కదా. ఆ దీవెన చేత నీవు అనేకులకి దీవెనకరంగా ఉంటావంట కదా. కాబట్టి నువ్వేం చేయాలి? నీ జీవితాన్ని ఏం చేయాలమ్మా? దేవునికి అప్పగించాలి కదా. నీ జీవితాన్ని ఎప్పుడైతే దేవునికి అప్పగిస్తావో
నీ మనసుని ఎప్పుడైతే దేవునికి అప్పగిస్తావో, నీ ఆలోచన విధానాన్ని నీవు ఎప్పుడైతే దేవునికి అప్పగిస్తావో, నీవు అప్పుడు అడగాలి. దేవుని చేతికి అప్పగించి, తండ్రి నన్ను విరువు అని అనాలంట మనం కదా. నన్ను ఇరువు అంటే అప్పుడు ఆయన ఇరిస్తే నీ జీవితాన్ని నువ్వు అనేకులకి దీవెనకరంగా, అనేకులకి ఆశ్చర్యకరంగా, అనేకులకి మాదికరంగా ఉంటావంట కదా. కొద్దిమంది దేవుని దగ్గర పోతారు కదా, దేవుని సన్నిధికి పోతారు. దేవుడు విరుద్దామని తన చేతులను తీసుకునేటప్పుడు ఏమంటారంటే, ప్రభా నన్ను ఇరవద్దు, నన్ను ఇరవద్దు అంటే నన్ను బాధ పెట్టొద్దు, నన్ను కష్టపెట్టద్దు, నన్ను శ్రమ పెట్టొద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు కదా. అంటే దాని అర్థమైంది, నన్ను ఇరవద్దు ప్రభు అని అర్థం కదా. ఎందుకంటే వాళ్ళు దీవించబడటానికి వాళ్ళకి మనసు లేదు కదా, వాళ్ళు వృద్ధి చెందడానికి వాళ్ళకి మనసు లేదు కదా. ఎంతసేపటికి కష్టపడకుండా, శ్రమ పడకుండా, బాధ కలగకుండా, దుఃఖం కలగకుండా, వేదన కలగకుండా చాలా సులువుగా, సునాయాసంగా, తేలిగ్గా రావాలి వాళ్ళ చేతికి ఏదైనా కదా. అలాగా సులువుగా, సునాయాసంగా, తేలిక నీ చేతికి వస్తే, ఎంత సులువుగా అయితే నీ చేతికి వస్తుందో, ఎంత తేలిగ్గా అయితే నీ చేతికి వస్తుందో, ఎంత సునాయాసంగా నీ చేతికి వస్తుందో, అలాగనే జారిపోద్దంట. అది అలాగనే జారిపోద్ది. జాగ్రత్త. కాబట్టి మన జీవితాన్ని దేవునికి అప్పగించుకొని, మన మనస్సుని దేవునికి అప్పగించుకొని, మన ఆలోచన విధానాన్ని దేవునికి అప్పగించుకొని, దేవా నన్ను ఇరువు అంటే అప్పుడు ఆయన ఇరిస్తే కదా, ఆ విరిచిన జీవితం అంట 30 60 100 ఫలించిందంట. ఫలించదా లేదా? ఇప్పుడు దావీదు ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడు, దావీదు ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడు కదా. చింపుడు జుట్టు వేసుకొని, చీపుడు ముక్కేసుకొని, మాసిపోయిన బట్టలు వేసుకొని, కాళ్ళకి చెప్పులు లేకుండా కదా, చేతుల కర్ర పట్టుకొని ఏడనో అరణ్యంలో తిరిగేవాడు ఆయన కదా. తినటానికి తిండి లేకుండా, తాగటానికి సరిగా నీళ్లు లేకుండా కదా, ఉండటానికి నీడ లేకుండా కదా, ఆ గొర్రెల మందలో తిరిగేవాడు కదా. ఆ గొర్రెల మందలో తిరిగేవాడు. ఆ మనిషి దగ్గరకు పోతే కంపు వాసన కొట్టేవాడు. ఎవరు? దావీదు. కంపు వాసన కొట్టేవాడు. ఇప్పుడు అడవిలో గొర్రెలు కాసే దగ్గర పోతే ఏ వాసన వచ్చింది? సువాసన వచ్చిందా? చెమట వాసన వచ్చింది. ఏ వాసన వచ్చింది? చెమట వాసన వచ్చేది. దావీదు కూడా అలాగనే అరణ్యంలో తిరుగుతూ, ఆ గొర్రెలు కాసుకుంటూ కదా, తాగటానికి నీళ్లు లేక, తినటానికి తిండి లేక, నిలబడటానికి నీడ లేక, చినిగా పునట్లు వేసుకొని, చింపులు జుట్టేసుకొని కదా, ఆ కర్ర పట్టుకొని తిరుగుతుంటే దేవుడు చూస్తుంటాడు కదా. ఆ స్థితిలో ఉన్నా సరే ఏమైనా దేవుని మర్చిపోయాడు దావీదు? మర్చిపోలా. అలాగున్నా సరే దేవుని స్తుతిస్తుండే ఆయన కదా. ఆ స్థితిలో ఉన్నా సరే దేవునికి ప్రార్థన చేసుకుంటూ, దేవుని పాటలు పాడుతూ, దేవుణ్ణి గురించి ప్రతిగానం చేస్తూ దేవుని యందు సంతోషిస్తున్నట కదా. దేవుని యందు సంతోషిస్తున్నట. ఆ సంతోషాన్ని కదా, ఆ ఆనందాన్ని దేవుడు చూసి కదా తట్టుకోలేక, వీడిని ఎలాగైనా సరే వీడిని గొప్పవాడిని చేయాలి అని చెప్పేసి గొర్రెలు కాసుకునే వ్యక్తిని తీసుకొచ్చి ఏం చేసిండు? రాజుని చేసిండు కదా. రాజుని చేసిండు అంటే దావీదు యొక్క కష్టాన్ని చూసిండు దేవుడు, దావీదు యొక్క శ్రమను చూసిండు, దావీదు యొక్క ఇబ్బందులు చూసిండు, దావీదు యొక్క శ్రమనంతా కూడా చూసి దేవుడు కలగజేసుకొని దావీదుని చేతిలో తీసుకొని విరిచిండు. అలా విరిచినప్పుడు కదా గొర్రెలు కాసుకునే వాడు ఏమైండు? రాజయ్యుడు కదా. అంటే దీనులకి కృప చూపేవాడు దేవుడు
కదా. దావీదు విషయంలో దేవుడు కృప చూపిండా లేదా? చూపిండు కాబట్టికే ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడిని తీసుకొచ్చి రాజుని చేశాడు కదా. రాజే కాదు, మహారాజు, మహాచక్రవర్తి అయ్యాడు కదా. అంటే మన జీవితాన్ని ఎప్పుడైతే దేవుని చేతికి అప్పగిస్తామో, ఎప్పుడైతే మన జీవితాన్ని దేవుడు విరుస్తుడో కదా, అప్పుడు ఆ జీవితం ఫలభరితంగా ఉండదంట. అంటే 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించిద్దంట జీవితం కదా. అలా కాకుండా మన జీవితాన్ని, మన బ్రతుకుని, మన భవిష్యత్తుని దేవునికి అప్పగించకుండా, దేవుని దగ్గర పోకుండా, దేవుని ఆలోచన లేకుండా, దేవుని యొక్క విధానాన్ని అవలంబించకుండా మన ఇష్టానుసారంగా బ్రతికినట్లయితే, మనకి నచ్చినట్లుగా, మనకు తోసినట్లుగా బ్రతికినట్లయితే చివరికి దేనికి పనికి రాకుండా పోతూ ఉంటాం మనం. చివరికి దేనికి పనికి రాకుండా పోతున్నాం కదా. కాబట్టి మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి విలువని మనం దేవునికి రిక్వెస్ట్ పెట్టాలంట మనం కదా. అలాగ రిక్వెస్ట్ పెడితే దేవుడు ఆ జీవితాన్ని విరుస్తున్నాడంట. అందుకే దావీదు ఎప్పుడైతే తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టిండో, దేవుడు ఎప్పుడైతే దావీదు యొక్క జీవితాన్ని విరిచిండో, అప్పుడు దావీదు అంటున్న మాట ఏంటంటే, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు ఆయన. నా గిన్నె నిండి పొర్లుచుందంట కదా. అంటే ఆయన జీవితంలో అంత సమృద్ధి ఉంది, ఏది కూడా కొదవలేదంట. సమస్తం కూడా పొర్లుచుని అంట, పొంగుతుందంట ఆయన జీవితం, ఆయన కుటుంబం కదా. అంటే అలాగా మన జీవితాన్ని దేవుడికి అప్పగించి, దేవా నా జీవితాన్ని ఇరువు అన్నప్పుడు దేవుడు ఇరిస్తే మనం ఫలభరితంగా ఉంటామంట కదా. మనము ఫలభరితంగా ఉన్నామంట. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మానవులుగా మనకు అనేక శ్రమలు ఉంటాయా ఉండవా? ఉంటాయి. మనుషులుగా మనం జీవిస్తున్నప్పుడు, మానవులుగా ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు, దేవుణ్ణి నమ్ముకున్నా వస్తుంది శ్రమ, నమ్ముకోకపోయినా వస్తుంది కదా. కాకపోతే తెలియని విషయం ఏంటంటే, చాలామంది అయ్యో మీరు దేవుణ్ణి నమ్ముకున్నారుగా, మీకెందుకు ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు ఎందుకని అంటాం. కానీ దేవుని నమ్ముకున్న వాడికే ఎక్కువ శ్రమలు కలుగుతాయి అనగా, ఎవడైతే దేవుని ఎరిగి ఉంటాడో వానికి అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు, ఉపద్రవాలు కలుగుతాయి. అయినా సరే వాటి నుండి దేవుడు విడిపిస్తాడు. ఆ శ్రమల నుండి, ఆ కష్టాల నుండి, ఆ బాధల నుండి, ఆ ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి దేవుడు విడిపిస్తాడు. ఎందుకు? దేవుని యొక్క కృపను వేడుకుంటే. కానీ దేవుని అరగని అన్నిలు ఉంటారు కదా, వాళ్ళకి శ్రమలు వచ్చినా సరే ఆ శ్రమల చేత నలిగి నశించి చివరికి ఆ శ్రమల చేతనే వారు మరణానికి కొనుక్కోబడతారు. ఎందుకు? వారికి ఆప్షన్ లేదు కదా. వారికి దేవుడు లేడు కదా వాళ్ళ జీవితంలో, వాళ్ళ బ్రతుకుల్లో దేవుడు లేడు కాబట్టి కదా. వారు ఎవరికి చెప్పుకుంటారు? వారు ఎవరికి చెప్పుకున్నా ఎవడు తీర్చలేడు కదా. కానీ దేవుని నమ్ముకున్న వ్యక్తికి శ్రమ వస్తే దేవుడికి చెప్తే దేవుడు ఆ శ్రమను చేంజ్ చేస్తారంట, విడిపిస్తారంట కదా. అన్యుడికి శ్రమ వస్తే ఆ శ్రమను బట్టి వాడు ఏం చేస్తారు? నశించిపోతాడని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది కదా. అందుకే దేవుని సన్నిధికి రావాలంటే, దేవుని దగ్గర రావాలంటే కదా, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ లోకంలో మానవులుగా మనం జీవిస్తున్నప్పుడు అనేక శ్రమలను ఎదిరించాలన్నా, అనేక సమస్యలను అధిగమించాలన్నా కదా, అనేకమైనటువంటి ఈతి బాధలను చేయించాలన్నా దేవుని ఆశ్రయించాలంట మనం కదా. దేవుని ఆశ్రయించి దేవుని ఎదుట మన యొక్క దీనత్వాన్ని కనపరిచి, దేవా నా జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోయా, నా పరిస్థితిని, నా స్థితిని జ్ఞాపకం చేసుకోమని మనం ప్రభుని వేడుకున్నప్పుడు అంట, ప్రభు మన స్థితుల్లోంచి
ఆ పరిస్థితుల నుంచి మనల్ని విడిపిస్తారంట కదా. కాబట్టి దీనులకి కృప చూపేవాడు దేవుడు కదా, దీనులకి కృప చూపేవాడు దేవుడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం దీనులుగా అంటే దీనత్వం కలిగి ఉండాలని దేవుడు తన లేఖల ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు కదా. సరే, ఇంకోచనం చూసుకుందాము. కీర్తన గ్రంథము 40:17. కీర్తన గ్రంథము 40:17. నేను శ్రమల పాలై దీనుడినైతిని, ప్రభు నన్ను తలంచుకొంచున్నాడు. నాకు సహాయం నీవే, నా రక్షణకర్తము నీవే, నా దేవ ఆలస్యం చేయకము. అంటే దావీదు గారి కంటే శ్రమలు వచ్చినాయి అంట. ఏమొచ్చినాయి? శ్రమలు వచ్చినాయి. నేను శ్రమల పాలై దీనుడినైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవ ఆలస్యం చేయకని దావీదు వేడుకుంటున్నాడు దేవుణ్ణి కదా. అంటే దేవా, నేను కష్టకాలంలో ఉన్నా, శ్రమ కాలంలో ఉన్నా, ఆపత్కాలంలో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, దయతో నన్ను జ్ఞాపకం చేసుకొని నీ సహాయాన్ని నాకు అందించి దేవాన్ని దేవుని వేడుకుంటున్నట. ఎవరు? దావీదు గారు కదా. అలాగనే దేవుని పిల్లలమైన మనం మన యొక్క దైనందిన జీవితంలో, ఈ క్రైస్తవ జీవితంలో, లేక ఈ భౌతికమైనటువంటి జీవన విధానంలో కదా, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా మనం ఏం చేయాలంట? దేవుణ్ణి సహాయం అడగాలంట కదా. ప్రభుని మనం సహాయం అడగాలంట. దావీదు గారు చెబుతున్న మాట ఏంటంటే, నేను శ్రమల పాలై దీనుడినైతిని, ప్రభువా నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయం నీవే, నా రక్షణకర్త నీవే, దేవా నాకు సహాయం చేయము, ఆలస్యం చేయమాక అంటాడు కదా. అంటే ఆయన నలిగిపోతుండు, శ్రమల చేత నలిగిపోతూ బ్రతిమారుతూ, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు సహాయం చేయి, దయచేసి ఆలస్యం చేయబాక అంటాడు కదా. దేవుని పిల్లలంగా మన జీవితంలో ఏదొచ్చినా సరే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన చేసి ప్రభుని వేడుకోవాలి. ప్రభువా, ఇగో నా పరిస్థితి ఇలా ఉంది, నా స్థితి ఇలా ఉంది, నా ఇబ్బంది ఇలా ఉంది, లేకపోతే నా బాధ ఇలా ఉంది, నాకు శోధన ఇలా ఉందని చెప్పేసి, లేకపోతే నాకు ఇలా ఆరోగ్యం ఇలా ఉందని చెప్పేసి మనం ప్రభుని వేడుకోవాలంట కదా. ప్రభుని వేడుకోవాలంట. ప్రభుని వేడుకొని, అయా ఆలస్యం చేయబాకు, దయచేసి కనికరించని మనం ప్రార్థన చేస్తే ఆ సమస్య నుంచి దేవుడు మనల్ని తప్పిస్తారంట. ఆ సమస్యను మన నుంచి తప్పిస్తారంట. కాబట్టి దావీదు అదే చెప్తుండు, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నాకు ఆలస్యం చేయమాకని వేడుకుంటాడు కదా. మనం కూడా దేవుని పిల్లలంగా ఈ దైనందిన జీవితంలో వస్తున్నటువంటి ప్రతి ఇబ్బంది కానీ, బాధ కానీ, అది వ్యాధి కానీ, రోగం కానీ, రుగ్మతి కానీ, ఏ సమస్య అయినా సరే ఏం చేయాలి? మనం దేవుని చేతికి అప్పగించి, తండ్రి ఈ విషయంలో సహాయం చేయమని మనం వేడుకోవాలంట కదా. ఇటు విషయాన్ని మరొక ఆలస్యం చేయక కదా, దయచేసి మీ యొక్క సహాయాన్ని, సహకారాన్ని అందించాలని మనం దేవుని యొక్క కృపను ఏం చేయాలి? వేడుకోవాలంట. దావీదు గారు అలాగే చెప్తుండు కదా. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు శ్రమలు రాక మానవు కదా. శ్రమలు రావా? వస్తాయి. శ్రమలు రాక మానవు. కాబట్టి ఆ శ్రమ నుంచి తప్పించుకోవడానికి మనం దేవుని యొక్క సహాయాన్ని మనం అడగాలంట కదా. ఇప్పుడు గోధుమ గింజలోని గోధుమ గింజ రొట్టిగా మారాలంటే ఏం చేయాలి దాన్ని? కదా. ఇప్పుడు వడ్ల గింజ ఉంది, వడ్ల గింజ బియ్యం గింజ రావాలంటే, ఆహారంగా మారాలంటే ఏం చేయాలి? ఎంతో శ్రమ ఉంటుంది కదా.
గోధుమ గింజకి ఎంత శ్రమ ఉంటుందో, వడ్ల గింజకి ఎంత శ్రమ ఉంటుందో కదా, మానవ జీవితానికి కూడా అలాంటి శ్రమే ఉంటుంది కదా. కాకపోతే గోధుమ గింజకున్నంత శ్రమ కానీ వడ్ల గింజకి ఉన్నంత శ్రమ కానీ ఉండదు మానవ జీవితంలో కదా. వడ్ల గింజ అయితే నలపబడాలి కదా, నలపబడాలి, కొట్టబడాలి, జల్లెడ పట్టబడాలి కదా, పొట్టు పోవాలి కదా. అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది, దానికి చాలా ఇబ్బంది ఉంటుంది గోధుమ గింజ కానీ వడ్ల గింజ కానీ. కానీ మన జీవితంలో ఏదైనా సరే మన జీవితాన్ని ఆ దేవాలయానికి అప్పగించుకొని ఒకసారి మనం ప్రభుని రిక్వెస్ట్ చేస్తే తండ్రి నాకు సహాయం చేయమని అడిగితంట కదా, ఆ యొక్క సమస్య నుంచి మనల్ని, లేకపోతే ఆ యొక్క శ్రమ నుంచి మనల్ని ఏం చేస్తారంట, విడిపిస్తారంట కదా. కాబట్టి మన జీవితాన్ని కదా దేవునికి అప్పగించాలా, అప్పగించినట్లయితే మనం దీవించబడతామని దేవుడు తన లేఖల ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు కదా. కాబట్టి మనం దేవుని ఎదుట ఎలా ఉండాలి, దీనులుగా ఉండాలి. మనం ఎలా ఉండాలి, దీనులుగా ఉండి ఆ దేవుణ్ణి వేడుకోవాలంట కదా. ఇంకో వచనం చూసుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు మీ పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అన్న వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. అంటే మన పెద్దలు మనం ఏం చేయాలంట, గౌరవించాలంట కదా. మన తల్లిదండ్రులు మనం గౌరవించాలి, మన పెద్దల్ని మనం గౌరవించాలి, తోటి వారిని కూడా గౌరవించాలి, ఎదుటి వారిని కూడా మనం గౌరవించాలంట కదా. అలాగా మనం ఎప్పుడైతే గౌరవిస్తామో మనం కూడా గౌరవించబడుతుంటాం, అవునా కదా. అంటే నువ్వు ఎలాంటి క్రియ నీకు జరగాలనుకుంటున్నావో నువ్వు అది చేయాలంటే ముందు, అవునా కదా. ఇప్పుడు బజార్ని వెళ్తున్నావు, రోడ్డు మీద వెళ్తున్నావు, ఎవరైనా పెద్ద మనుషులు కంటపడతారు. కంటపడ్డప్పుడు అయా వందనాలు, దేవుని నమ్ముకున్న వాళ్ళైతే అయా వందనాలు అంటే వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ తిరిగి వందనాలు చేస్తారు. అదే అన్నిలో అయితే నమస్కారం అంటే ఏమంటారు వాళ్ళు, నమస్కారానికి ప్రతి నమస్కారం అంటే సంస్కారం కదా. అంటే నీవు గౌరవించబడాలంటే ముందు నువ్వు గౌరవించాలంట కదా. నీవు గౌరవించబడాలంటే ముందు గౌరవించాలి కదా. మనం ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని గౌరవిస్తూ ఉంటామో కదా, అప్పుడు మనం గౌరవించబడతామంట కదా. కాబట్టి మనం పెద్దల్ని గౌరవించాలి, తల్లిదండ్రులు గౌరవించాలి, గురువుని గౌరవించాలి కదా, మన యొక్క తోటి వయస్కుల్ని ప్రేమించాలి. ఇలాగా నువ్వు ఎలాగైతే ఈ లోకం నుంచి ఒక గౌరవ మర్యాదలను కోరుకుంటున్నావో అలాగా ఆ గౌరవ మర్యాదలు పొందుకోవాలంటే నువ్వు మొదటగా ఏం చేయాలి, గౌరవించాలి నువ్వు కదా. అంటే నువ్వు తగ్గించుకోవాలి, ఎదురు దగ్గర దీనత్వం కలిగి ఉండాలి కదా. ఎప్పుడైతే దీనత్వాన్ని ఎదుటి వ్యక్తి దగ్గర ప్రదర్శిస్తావో లేకపోతే చూపిస్తావో అదే దీనత్వాన్ని నువ్వు పొందుకోగలుగుతావు కదా. అలా కాకుండా నీవు గర్వించినట్లయితే, గౌరవంగా ప్రవర్తించినట్లయితే నువ్వు అగౌరవానికి లోనవుతావు అంట, అన కదా. ఇప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తిని గౌరవిస్తే నువ్వు గౌరవించబడుతూ ఆ గౌరవం నీకు అందింది కదా. నువ్వు ఎదుటి వ్యక్తిని గౌరవించలేదనుకో అగౌరవపరచబడతావు కదా. అంటే తోటి మనిషి నుంచి, ఎదుటి మనిషి నుంచి ఏదైతే యాక్సెప్ట్ చేస్తావో, నువ్వు ఏది కావాలని నువ్వు కోరుకుంటావో, ఏది కావాలని నువ్వు ఆశపడుతావో, ఏది కావాలని నువ్వు అంగీకరించబడుతావో అది నువ్వు చేయాలంట మొదట కదా. అది నువ్వు చేయాలంట. అలాగ చేసినప్పుడు నీ దీనత్వం కనపరచబడిద్ది, నీ దీనత్వం నీ క్రియ ద్వారా కనపడిద్ది కదా. పెద్దల్ని గౌరవించినప్పుడు నిన్ను గౌరవించరా వాళ్ళు, తోటి వారిని గౌరవించినప్పుడు వాళ్ళు నిన్ను గౌరవించరా లేదా? కాబట్టి మనం
గౌరవించబడాలంటే మొదటిగా ఏం చేయాలి? మనం గౌరవించాలి కదా. కాబట్టి దేవుని పిల్లలంగా మనం దీనత్వం కలిగి ఉండాలంట. మనకు మనంగా గొప్పగా ఎంచుకోవడానికి లేదు. మనం జ్ఞానవంతులుగాను తెలివైన వారుగాను కదా, ఇంకా 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 మరొకటి ఊహించుకొని ఊహల్లో మనం వ్యవహరించడానికి లేదు. మనం ఎవరు? దేవుని పిల్లలం కదా, దేవుని ప్రజలం. లోక ఊహల్లో వ్యవహరించడానికి లేదు, ఊహలతో బతకడానికి లేదు. మనం ఏమైనా సరే ఓపెన్ మైండ్తో, అంటే యథార్థ హృదయ ఆలోచనతోనే బతకాలి మనం కదా. అలాగ బ్రతకాలంటే, నీవు గౌరవించబడాలంటే మొదటిగా నువ్వేం చేయాలి? గౌరవించాలి కదా. అలాగా నువ్వు గౌరవించినప్పుడు నీ దీనత్వం అంట వారి ఎదుట కనపరచబడుద్ది అంట. ఎలాగా? క్రియ ద్వారా కదా. సరే, ఇంకో వచనం చూసుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథము 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడును, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉద్యమం చేటుకును, నలిగిన వారి ప్రాణమును ఉద్యమ చేటుకును, వినయమే గల వారి వద్దకును దీన మనసు గలవారి వద్దకును నివసించున్నాను. అంటే మనం ఎప్పుడైతే వినయం కలిగి ఉంటామో, విధేయత కలిగి ఉంటామో, దీన మనసు కలిగి ఉంటామో, అప్పుడు దేవుడు మనతో నివాసం చేస్తారంట. అలా అంటే గర్విష్ఠుల యొక్క హృదయంలో దేవుడు నివాసం చేయడంట కదా. ఎవరైతే గర్వంగా ప్రవర్తిస్తుంటారో, గర్వంగా వ్యవహరిస్తుంటారో, గర్వంగా బ్రతుకుతూ ఉంటారో, వారిని దేవుడు నిత్య నాశనానికి అప్పగిస్తాడంట. దేనికి అప్పగిస్తాడు? నిత్య నాశనానికి. అంటే వారి జీవితం, వారి కుటుంబం కూడా కదా నిత్యం కరువులోనికి వెళ్ళిపోద్ది అనమాట. ఎంత కష్టపడ్డా, ఎంత సంపాదించినా, ఏది వచ్చినా సరే కదా నిత్యం కరువు 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 అని నిత్య నాశనంలోకి వెళ్ళిపోద్దంట. ఎందుకు? వారి యొక్క హృదయ గర్వాన్ని బట్టి కదా, వారి యొక్క అహంకారాన్ని బట్టి కదా, వారి యొక్క అవిధేయతను బట్టి దేవుడు వారి జీవితాన్ని ఏం చేస్తారంట? నాశనానికి అప్పగిస్తారంట కదా. అందుకే దేవుని పిల్లలుగా మనం ఎలాగ ఉండాలంటే దీన మనసు కలిగి ఉండాలి. ఎలాగ ఉండాలి? దీన మనసు కలిగి ఉండాలి, విరిగి నలిగిన మనసు కలిగి ఉండాలి కదా, యథార్థమైనటువంటి హృదయంతో ఉండాలి మనం కదా. అలాగున్నప్పుడు దేవుడు మనతో ఉంటుడంట, మనలో ఉంటుడంట, మనల్ని ఆయనే పరిపాలన చేస్తాడంట కదా. కాబట్టి మనం ఎలాగుండాలి? దీన మనసు కలిగి ఉండాలి కదా, వినయం కలిగి ఉండాలి, విధేయత చూపిస్తూ బ్రతకాలంట మనం కదా. అలాగున్నప్పుడు దేవుని కృప మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తుందంట కదా. కాబట్టి దేవుని కృప మనకు కావాలంటే మనం వినయం కలిగి దీన మనసు కలిగి జీవించాలని దేవుడు తన లేఖల ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు కదా. ఎలాగుండాలి? మనం దీన మనసు కలిగి ఉండాలంట, వినయము విధేయత కలిగి ఉండాలంట కదా. శత్రువుని సైతం మనం ఏం చేయాలి? ప్రేమించాలి, వారిని గౌరవించాలి, వారిని క్షమించాలి మనం కదా. ఇంకో వచనం చూసుకుందాం. కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 10
కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 8-9 వచనాలు. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు, కావున తన మార్గము గురించి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. కదా, దేవుడంట ఎవరైతే వినయం కలిగి ఉంటారో, ఎవరైతే దీనులుగా ఉంటారో వాళ్ళకంట తన యొక్క న్యాయ విధులని నేర్పిస్తాడంట, తన మార్గాన్ని తెలుపుతాడంట, తన యొక్క ఉద్దేశాన్ని బయలుపరుస్తాడంట ఆయన. కదా, అలా కాకుండా మూర్ఖ స్వభావంతో, అంటే ఈ లోకంలో ఉన్నటువంటి పాప స్వభావంతో ఎవరైతే వ్యవహరిస్తూ ఉంటారో కదా, వారు దేవుని యొక్క ఉగ్రతకి లోనవుతారంట వాళ్ళు. కదా, దేవుని యొక్క ఉపదేశము వారికి దొరకదంట. కాబట్టి మనం ఏం చేయాలి? దీనత్వం కలిగి ఉండాలి. కదా, దీనత్వం కలిగి ఉండాలి. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు. కదా, దేవుడు ఉత్తముడు, ఆయన యథార్థవంతుడై ఉన్నాడు, కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును. అంటే ఎవరైతే తన పాపాన్ని ఒప్పుకొని దేవుని వైపు తిరుగుతారో వారికంట తన మార్గాన్ని ఏం చేస్తారంట? ఉపదేశిస్తారంట, బోధిస్తారంట. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకి నేర్పును. ఎవరైతే న్యాయంగా బ్రతకాలని ఆశపడుతారో కదా, వారిని న్యాయ మార్గంలో నడిపించడానికి, తన మార్గంలో నడవటానికి దేవుడు ఏం చేస్తారంట? కృప చూపుతారంట. అంటే సహాయం చేస్తారంట, ఆయన నడిపిస్తారంట. కదా, కాబట్టి మనం దేవుని పిల్లలుగా ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా జీవించాలని దేవుడు తన లేఖల ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. సరే, కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 6వ వచనం చూసుకుందాం. 147:6. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. అంటే ఎవరైతే దీనత్వం కలిగి ఆయన ఎదుట జీవిస్తుంటారో వారిని లేవనెత్తుతారంట. ఎవరైతే భక్తిహీనంగా బ్రతకాలని ఆశపడుతుంటారో వాళ్ళు ఏం చేస్తారంట? కోలు దోస్తారంట. ఇంకా కదా, వారి యొక్క జీవితాన్ని కూలగొడతారంట. ఎందుకు? వారు అన్యాయాన్ని కోరుకుంటారు కాబట్టి కదా, అవిశ్వాసంలో వాళ్ళు బతకాలని ఆశపడతారు కాబట్టి కదా, వారి జీవితాన్ని వారి చేయాత నాశనం చేసుకోవాలని ఆలోచిస్తారు కాబట్టి దేవుడు ఏం చేస్తారు? వారి కోరిక చొప్పున వారికి కలుగును కాకన్నట్టుగా వారి జీవితాన్ని వారి చేతులకు అప్పగించి వారి జీవితాన్ని నాశనం చేసుకునేటట్టుగా నిత్య నరకాగ్నునికి వెళ్ళిపోనట్టుగా దేవుడు సైలెంట్గా చూస్తాడంట. ఎందుకు? దేవుడు పిలుస్తుండు, అయినా సరే ఆయన మాట వినట్లేదు, కనీసం ఆయన దగ్గర కూడా రావటం లేదు కదా. ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు ఎంతకాలం ఇలాగా దరిద్రతలో జీవిస్తావు, ఇలాగ ఎంతకాలం అవినీతిలో ఉంటావు, ఇలాగ ఎంతకాలం నీ ఇష్టానుసారంగా బ్రతుకుతావు, ఇలాగ ఎంతకాలం నీ అహంకారమైనటువంటి మనసుతో నువ్వు ప్రవర్తిస్తుంటావు అని దేవుడు గద్దిస్తుంటాడు. గద్దించినా కానీ ఏం చేస్తారు? జనులు లోబడతారా? లోబడరు కదా. ఎందుకంటే దేవుని కంటే కూడా మేము చాలా జ్ఞానవంతులు అనుకుంటారు వాళ్ళు కదా. దేవుని కంటే కూడా మేము తెలివైన వారు అనుకుంటారు కదా. మా జీవితం మాకు తెలియదా? ఎలా నడిపించుకోవాలో, మేము ఎలా బతకాలో మాకు తెలియదా? మా బతుకుదేరు మాకు తెలియదా?
మా జీవన విధానం మాకు తెలియదా అనే టైపులో వాళ్ళు ఆలోచిస్తారంట కదా. ఆలోచించినప్పుడు ఏం చేస్తారంటే, దేవుడు సరే నీ ఇష్టం, నీ జీవితం నీ ఇష్టం, నడిపించుకోమా, నడిపించుకో, నీ ఇష్టం, నీ జీవితం నీ ఇష్టం. నువ్వు అగ్నిలోకి పోతున్నట్టు నాకు నేనేం చేసేది కదా. ఇప్పుడు దేవుడు స్వేచ్ఛనిచ్చిండు, నీకు స్వాతంత్రాన్ని ఇచ్చిండు నీ జీవితం మీద. నీ జీవితం నీ ఇష్టం కదా, నీ జీవితం నీ ఇష్టం. దీన మనసు కలిగి దేవుని వైపు తిరిగితే కృప చూపుతాడు ఆయన కదా. దీన మనసు కలిగి దేవుని వైపు తిరిగితే కృప చూపుతాడు. అలా కాకుండా అహంకార మనసు కలిగి ఎదురిచ్చి దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఏం చేస్తాడు ఆయన? సైలెంట్గా ఉంటాడు ఆయన కదా. సైలెంట్గా ఉండి ఊరుకుండు చూస్తున్నాడు కదా. ఊరుకుండు చూసి ఏం చేస్తున్నాడు? నువ్వు కష్టకాలం ఉన్నప్పుడు, నువ్వు ఇబ్బందులో పడుతున్నప్పుడు కదా, నువ్వు ఆ కేకలు వేస్తున్నప్పుడు ఆయన నవ్వుతున్నట్ట. ఎందుకు? ఆయన పిలిచినప్పుడు ఆయన దగ్గర రాలేదు కాబట్టి కదా. ఆయన ఆహ్వానించినప్పుడు ఆయన వైపు తిరగలేదు కాబట్టి కదా. అంటే ఆయన అంత ప్రేమతో నిన్ను పిలుస్తున్నా కానీ ఆయన వైపు తిరగట్లేదంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఊరికి నిలబడి చూస్తున్నాడు అంతే కదా. దేనికైనా సమయం రావాలి కదా. సమయం వచ్చిందాక ఆయన వెయిటింగ్ చేస్తున్నాడు, చూస్తున్నాడు అంతే. నీ అంతటిగా నీవు తిరిగినా ఓకే, తిరగకపోయినా ఓకే. తిరిగితే నీకు మేలు, తిరగకపోతే నీకు కీడు కదా. మరి కీడు అనుభవిస్తువో మేలుడు అనుభవిస్తువో ఆయన చెబుతున్న మాట ఏంటంటే, దీనత్వం కలిగి దీని మనసు కలిగి ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో ఆయన దీవించడానికి సిద్ధంగా ఉండంట. అలా కాకుండా అహంకారమైనటువంటి దృష్టి కలిగి అహంతో ఎవరైతే ఆయన మీద తిరుగుబడి చేస్తారో వారి యొక్క నాశనాన్ని చూడటానికి కూడా ఆయన సంసిద్ధంగా నిలిచి ఉండి చూస్తారంట. ఆయన ఏముండవు, కొట్టేవాడు కాదు, తిట్టేవాడు కాదు కదా. చూస్తుంటాడు అంతే ఆయన. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, దీన మనసు కలిగి నా వైపు తిరుగు, నిన్ను దీవిస్తా అంటాడు. దీనులకి కృప చూపుతా అంటాడు కదా. దీనత్వం కలిగి ఆయన వైపు తిరుగుతూ, అహంకార దృష్టి కలిగి ఆయన మీద తిరుగుబాటు చేస్తూ నీ ఇష్టం అని కదా. ఇప్పుడు సౌలు రాజునుడు కదా. మొదటిగా ఆయన గాడిదల కోసం వెతుకుతున్నప్పుడు ఆయన యొక్క మానసిక స్థితిని చూసి, ఆయన ఆలోచన విధానం చూసి, ఆయన యొక్క దీనత్వాన్ని చూసి కదా, ఎక్కడో గాడిదల కోసం పోయినటువంటి వ్యక్తిని చేసుకొచ్చి ఏం చేసిండు? రాజుని చేసిండు కదా. రాజుని చేసిన తర్వాత రాజు కాకముందు దీనత్వం కలిగి ఉండే ఆయన. రాజు కాకముందు దీనత్వం కలిగి ఉన్నాడు, దీన మనసు కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే రాజు అయిండో అహంకార దృష్టితో దేవుని మీదనే తిరుగుబాటు చేశాడు కదా. అంటే దేవుని మాట లెక్క చేయకుండా, దేవుని మాట పట్టించుకోకుండా, దేవుని మాట వినకుండా తాను ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాడు కదా. లాస్ట్కి ఏమైండు? నిత్య నాశనంలోకి వెళ్ళిపోయాడు కదా. రాజ్యాన్ని కోల్పోయాడు, రాజరికాన్ని కూడా కోల్పోయాడు కదా. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దీనత్వం కలిగి ఉండాలంట కదా. దీనత్వం కలిగి, దీన మనసు కలిగి ఉంటే, ఒక దీనుల్లాగా ఉంటే దీవించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తుంది కదా. అంటే ఒక దావీదుని ఎలాగైతే నేను దీవించున్నానో అలాగే నేను దీవించడానికి సిద్ధంగా ఉన్నాను కదా. ఒక సౌలుని ఎలాగో నేను దీవించున్నానో, దీవించబడిన తర్వాత అహంకార దృష్టి కలిగి కదా గర్వించి ప్రవర్తించినప్పుడు కదా మళ్ళా తన యొక్క రాజరికాన్ని కోల్పోయినట్టుగా మనం లేఖనాలు చూస్తుంటాం
కదా. కాబట్టి దీన మనసు కలిగి దీవించబడాలని, దేవుని యొక్క కృపకు పాత్రలుగా మీరు జీవించాలని తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.